యో హలో గైస్, నేనైతే ఇలాగా ద్వారకా నగర్ సీతంపేట సైడ్ అయితే వచ్చాం. ఇక్కడైతే నాకు ఒక ఎగ్ కుల్ఫీ అయితే కనిపించింది. సో చూస్తున్నారు కదా, ఎగ్ కుల్ఫీ రేట్ వచ్చేసరికి 30 రూపీస్ అంట. ఇది వచ్చేసరికి మనకి అక్కడ సెంట్రల్ బ్యాంకింగ్ అని ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. సో ఇటు సైడ్ అయ్యంగార్ బేకరీ అని ఉంటుంది గైస్, ఓకేనా. సో ఇది మనకి సీతంపేట దగ్గర కాంప్లెక్స్ వైజాగ్, ఓకే. సో మరి అయితే ఇక్కడైతే టేస్ట్ చేద్దాం, చూద్దాం మరి, ఓకేనా. సో ఈ కుల్ఫీ అయితే చూడండి దీంట్లోనైతే చేస్తున్నారనమాట. సో మరి ఎగ్తోనైతే వస్తుంది. సో చూద్దాం మరి. సో దీంట్లో కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసారు, వేసి దాన్ని ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో చూడండి అలా వేస్తున్నారు. డైరెక్ట్ ఇంకా రెడీమేడ్ వేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మెషిన్ కూడా ఉంది. చూడండి ఎగ్ అయితే వేస్తున్నారు, డబుల్ ఎగ్ అయితే పడింది దాంట్లోనే. అది అయిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత 2 పుల్లలు అయితే పెడుతున్నారు. సో తయారీ విధానం అయితే చూసారు కదా, సింపుల్గా ఇంకా రెడీమేడ్ మాట అదే చేసుకుంటుంది కమర్షియల్ ఎగ్ రోల్ మేకర్. ఇప్పుడు టైం అయితే మనకి నైట్ 5:40 అయింది ఈవినింగ్. కామన్లీ ఎగ్ కుల్ఫీ టేస్ట్ ఇట్ ఫీల్ ఇట్ చూద్దాం మరి. నా తయారైనప్పటికీ ఎంత టైం పడుతుంది? 7 మినిట్సా? ఓకే, ఇది పెట్టిన తర్వాత మనకి ఒక 7 మినిట్స్ ఎంత పడుతుందని చెప్తున్నారు టైం అయితే. సో ఇదైతే పైనుంచి అయితే చూడండి, ఇదిగోండి మొత్తానికి అయితే ప్రిపేర్ అవుతుంది. సో ప్రిపేర్ అయితే అవుతుంది చూడండి. సెవెన్ మినిట్స్ కన్నా ఎక్కువే పడుతున్నట్టుంది టైం. సో గైస్ మరి చూద్దాం, టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలా ఉందో చూద్దాం మరి. ఇది మనకి చెప్పాను కదా సీతంపేట వైజాగ్ సెంట్రల్ బ్యాంకింగ్ అయ్యంగార్ బేకరీ, ఇందాక ఆల్రెడీ చూపించాను. సో ఇందులో డబుల్ ఎగ్ అయితే పడింది గైస్, చూద్దాం మరి. సరే సో చూడండి గైస్ మరుగుతుంది, కొంచెం హీట్ తొందరగా వస్తాం, కొంచెం ఫాస్ట్గా వస్తుంది. సో చూడండి గైస్ మెల్లిగా పైకి అయితే వస్తుంది, అలాగా మొత్తం అందులో వేసిన నూనె అంతా పైకి వస్తుంది కదా. ఆయిల్ ఇంకొకసారి వేసుకుంటే అవసరం లేదా? ఆయిల్ రెండో దానికి ఇంకా అవసరం లేదా? అక్కడే తక్కువ వేసుకున్నా మనకి వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఎక్కువ మెల్లిగా అలా మెల్లి పైకి వస్తుంది. సో చూడండి ఆటోమేటిక్గా పైకి ఎలాగ వస్తుందో మెల్లిగా అలా వచ్చింది, మళ్ళీ అలా లోపల పెట్టారు. అంటే పాలు పొంగినట్లు అలా పైకి వస్తుంది. సో ఇది కూడా వస్తుంది. చూసారు గైస్ ఆటోమేటిక్గా అలా పైకి వస్తుందా.
చెప్పండి. అది మధ్యలో తక్కువ. ఓకే, మొత్తానికైతే ప్రిపేర్ అయింది గైస్. చూడండి ఎలా ఉందో. సో తినేసి అయితే టేస్ట్ కూడా చెప్తాం. ఎగ్ కుల్ఫీ. ఓకే, లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? చాలా బాగుంది. సూపర్ అంట. టేస్ట్ అయితే బాగుందంట గైస్. సో మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది పైన. ఓకేనా, సీతంపేట ఇది వచ్చేసరికి వైజాగ్. ఓకేనా, ద్వారకానగర్ సైడ్ ఉంటుంది. ఇక్కడేమో అయ్యంగార్ బేకరీ ఉంటుంది. ఆ పైకేమో హైవే రోడ్ ఉంటుంది. ఇలా తిన్నంగా ఇటు వెళ్ళిపోతే కాంప్లెక్స్ వచ్చేస్తుంది. సో ఓకే గైస్, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో చూసారు కదా, మొత్తానికైతే అయిపోయిన తర్వాత దాని మీద అయితే మనకి పెప్పర్ ఇలాంటివి అయితే వేస్తున్నారు. అవి ఏంటంటే అవి పెరి పెరి మసాలా. ఏ మసాలా? పెరి పెరి ఫ్లేవర్. పెరి పెరి ఫ్లేవర్ మసాలా అండి గైస్ అది. అండ్ టమాటా సాస్. ఇది ఓకే, సో లెట్స్ గో. ఓకే గైస్, మరి ఇదిగోండి మనం కూడా తినేస్తాను. ఓకేనా, సో చూసారు కదా, మొత్తానికి బాగుంది కదా. కుల్ఫీ పిజ్జా అనేసి కుల్ఫీ మోడల్లోనే బాగుంది చూడడానికైతే. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చెప్పాను కదా గైస్, అడ్రస్ అక్కడికి వచ్చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇలాంటి వీడియోస్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఓకే, లెట్స్ గో.